హలో లక్ష్మి, ఎక్కడున్నారు? ఇంకా ఇంటికి రాలేదేంటి? మీరు నిన్న రాత్రే రావాలి కదా? నిన్న రాత్రి కార్ ట్రబుల్ ఇవ్వడం వల్ల రాలేదు యమునమ్మా. అలాగా, మరిప్పుడు ఎక్కడున్నారు? దారిలో ఒక చోట ఆగామమ్మా. ఉదయం మళ్ళీ కార్ స్టార్ట్ అవ్వగానే సిటీకి బయలుదేరాం. ఇప్పుడు దాదాపు సిటీకి వచ్చేసాము. ఓ అవునా, సరే. ఈరోజు కోడలిగా కుడికాలు పెట్టి ఇంట్లోకి నువ్వు రావాలి కదా. మంచి సమయంలోనే ఇంటికి రండమ్మా. లక్ష్మి, ఉన్నావా? ఉన్నానమ్మా. సరే, మీరు జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి. సరేనమ్మా. అలాగే అమ్మా, జాగ్రత్తగా రండి. అమ్మా, ఏది ఏమైనా ఈరోజు ఇంట్లో నిజం చెప్పేస్తాను. అప్పుడే మనం ఊర్లో మావయ్యకి ఇచ్చిన మాట నిలబడుతుంది. ఇంకా రాలేదేంటి వీళ్ళు? ఒకసారి ఇలానే నేను అందరికీ లక్ష్మి విషయంలో నిజం చెప్పాలని ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. ఈసారి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్మి గురించి అందరికీ నిజం చెప్పాలి. వదినా, విహారీ లక్ష్మీలు ఎంతవరకు వచ్చారు? వచ్చేసారు వసుదా. సిటీ అవుట్కట్స్లో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని వస్తారంట. వాళ్ళని ఆహ్వానించడానికి ఇవన్నీ సిద్ధం చేసావాక? అవును. ఎలా ఆహ్వానిస్తా వదినా? ఆహ్వానించాలి, ఎందుకంటే తనే ఇంటికి కోడలు. తను రాగానే ఇంట్లో అందర్నీ పిలిచి నిజం చెప్పేస్తాను. లక్ష్మికి ఇంటి కోడలిగా సముచిత న్యాయం కలిగేలా చేస్తాను. అవసరమైతే విహారీ లక్ష్మిల ముందు ఏ సమస్యైనా ఎదుర్కోవడానికి నేను ముందుంటాను. అక్క, మీరు సరైన నిర్ణయమే తీసుకున్నారు. కానీ విహారీ సహస్రాన్ని కూడా పెళ్లి చేసుకున్నాడు కదా. అందులో సహస్ర ప్రెగ్నెంట్ కూడా అయింది. దీనివల్ల లక్ష్మీ విహారీలు చాలా ఇబ్బంది పడతారు. అక్క, మీరు సరైన నిర్ణయమే తీసుకున్నారు. కానీ విహారీ సహస్రాన్ని కూడా పెళ్లి చేసుకున్నాడు కదా. అవును, దాని గురించి ఆలోచించాలి. వసుదా, ఒక్క నిమిషం ఇది పట్టుకో. హలో యమునా గారు. లాయర్ గారు బిజీగా ఉన్నారా? పర్వాలేదమ్మా, చెప్పండి. ఏం లేదు లాయర్ గారు, మనకు తెలిసిన వాళ్ళ అబ్బాయికి 2 పెళ్ళిళ్ళయ్యాయి. అందులో మొదటి తాళి కట్టిన భార్య అంటేనే ఆ అబ్బాయికి ప్రేమ, ఇష్టము. కానీ రెండో భార్య మెడలో వాళ్ళకి మొదటి పెళ్లి గురించి చెప్పకపోవడం వలన రెండో అమ్మాయి మెడలో తాళి కట్టాడు. అందులోనూ రెండో భార్య ఈ మధ్య గర్భవతి అయింది. దీని వలన అబ్బాయికి ఏమైనా లీగల్ సమస్యలు వస్తాయా? ఖచ్చితంగా అబ్బాయికి లీగల్ సమస్యలు వస్తాయమ్మా. మన దేశంలో 1952 నుంచి బహుభార్యత్వం రద్దు చేశారు. ఆ తర్వాత ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి శిక్షార్హుడు. ఇద్దరు భార్యల్లో ఎవరు కంప్లైంట్ చేసినా అతనికి శిక్ష పడుతుంది. అలాగా లాయర్ గారు, సరే, మీకు నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగేనమ్మా. ఇప్పుడెలా? విహారీ మీద వదిన రివర్స్ అయితే విహారీ చిక్కుల్లో పడతాడు. ఈ సమస్యకి పరిష్కారం ఎలా? దేవుడా, దేవుడా, నువ్వే నాకు దిక్కు.
ఎలాగైనా ఈ కష్టం నుంచి నువ్వే గట్టెక్కించాలి. తనే ఇంటికి కోడలు. తను రాగానే ఇంట్లో అందరినీ పిలిచి నిజం చెప్పేస్తాను. విహారీ లక్ష్మిల ముందు ఏ సమస్యైనా ఎదుర్కోవడానికి నేను ముందుంటాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఆ యమును తలుచుకుంటే అయిపోతుందా? అది జరుగుతుందని చెప్పినా నేను ఊరుకుంటానా? వాడు నీ భర్త. విహారీ భార్య అంటే నువ్వే. దానికి ఎవరు ఏం సంకల్పించుకున్నా మార్చలేరు. ఆ రోజు నా ప్రేమ నా అన్న వలన దక్కలేదు, కానీ నీ బావ మీద నీకున్న ఇష్టాన్ని, ప్రేమని నేను గెలిపిస్తాను. ఇందుకు ఎవ్వరూ అడ్డుపడినా నేను వాళ్ళ సంగతి చూస్తాను. అది యమునైనా, ఆ లక్ష్మైనా, ఇంకెవ్వరైనా సరే నేను వాళ్ళని ఆపుతాను. ఎవరు ఆపినా విహారీ మాత్రం లక్ష్మి విషయంలో నిజం చెప్పకుండా ఆగడు. విహారిని ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు బాగా తెలుసు. విహారిని లక్ష్మి విషయంలో ఎవరూ కంట్రోల్ చేయలేరు. రిలాక్స్ అవ్వు సహస్రా. నువ్వు ఈ పద్మాక్షి కూతురివి. మనం అనుకున్నది పట్టుబట్టి సాధించాలి గాని శోకాలు పెట్టకూడదు. అమ్మా, ఇప్పుడు బావొచ్చి నిజం చెప్తే ఆ లక్ష్మి మొదటి భార్య అవుతుంది, నేను రెండో భార్యనవుతాను. ఆ లక్ష్మికి సవతినవుతాను కదమ్మా. ఒసై పిచ్చి మాలోకం, ఇంతవరకు ఆ లక్ష్మితో వాడు కాపురం చేశాడా? చేయలేదు. తాళి మాత్రమే కట్టాడు. ఇక ఈ విషయంలో నువ్వే ముందున్నావు. దేనివల్ల తెలుసా? గర్భవతి అని మనం ఆడిన నాటకం వల్ల. పద్మాక్షక్క సహస్ర గర్భవతని చాలా ప్రశ్నలు వేస్తుంది, చాలా గొడవ చేస్తుందేమో వదినా. మరి చూస్తూ ఉంటానా? నా వైపు న్యాయం, ధర్మం ఉన్నప్పుడు ఆ లక్ష్మిని తరిమేయడమే. పద్మాక్షి వదిన లక్ష్మిని తరిమేయాలని చూసినా నేను లక్ష్మికి అండగా నిలబడి పకడ్బందీగా వదినని కన్విన్స్ చేయాలి. నన్ను ఎదిరించడం తర్వాత ఈ ఇంట్లో నా ముందు నించుని మాట్లాడే దమ్ము, ధైర్యం ఎవరికుంది? ఎవరికీ లేవమ్మా. అసలు ఆ లక్ష్మి సరోగసి బిడ్డ విషయంలో ఆగాల్సి వస్తోంది కానీ లేకపోతే. అమ్మా, అసలు ఐవీఎఫ్ డాక్టర్కి ఫోన్ చేసి సరోగసి చేసి చాలా రోజులైంది కదా.